మూవీ మీటింగ్ అయిపోయింది, మంచి సినిమా, మంచి బడ్జెట్, మంచి ఓకే అన్ని మాట్లాడుకున్నాం. బయటకు వచ్చాను సడన్ బయటకు వస్తే టీవీలో ఒక ల్యాప్టాప్ ఉంది, ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అనేసి ఎడిట్ లాగా చేసుకుంటూ ఉన్నారు. నేను సడన్ గా చూశాను, ఇంత మెట్రో ఇదంతా కనిపిస్తుంది, డిఫరెంట్ ఉంది అని ఒకసారి చూద్దామండి అన్న. ఆయన చూడలేదు నిశాంత్ గారు, లేదండి జస్ట్ నేనేదో చూసుకుంటున్నాను, వెయిట్ చేస్తున్నాను కదా అనేసి అన్న. కాదు మీకు కొంచెం చూద్దాము అది అంటే, కాదు నేను మీకు మేనేజ్ చేస్తాను లైన్ అన్నారు. ఏం పర్లేదు కొంచెం చూసాను కదా, ఉంటే ఫ్లోర్ చూస్తానంటే చూపించారు. నేను జస్ట్ ఒక 2 సీన్స్ 2 షార్ట్స్ అట్లా మాకు చేసి అది చూశాను. ఇంకా చూసి లైన్ రఫ్ గా చెప్పారు. నేను ఇంకా కనెక్ట్ అయిపోయాను సినిమాకి. అయితే బిఫోర్ జరిగిన డిస్కషన్ ఆ సినిమా దీనికోసం అడవులతో వచ్చి వచ్చింది. సో జరిగింది అర్థం అనమాట. సో అలా నిశాంత్ గారితో జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఈ కాన్సెప్ట్ కానీ ఇది ప్రతి ఒక్కరు పర్సనల్ గా ఫేస్ చేసి ఉంటారు. సో ఇట్ మైట్ బి ఇన్ ఎనీ ఏజ్. సో ఈ అంత ఫీల్ ఉన్న కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ, అంటే ఇది చేయడం ఇంత ఎమోషనల్ ఫీల్ ఉంటుంది. అండ్ ఈజ్ ఆల్సో వెరీ ఎమోషనల్లీ అన్ని కూడా బాగా చేద్దాము, అందరికి పేరు రావాలి, డైరెక్టర్ పేరు రావాలి అట్లా. అండ్ కుమార్ బ్రో హూ యాక్టెడ్ ఇన్ దిస్, శ్వేత వండర్ఫుల్ గా చేశారు. వాళ్ళు సగం అంటే మ్యూజిక్ చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్స్ కొట్టడానికి ఇన్స్పైర్ చేశారు అంతేగా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ అండి. ఈయన ఎవరండి చాలా బాగా చేశారు, కొత్తగా ఆడిషన్స్ ఏమన్నా తీసుకొని చేసుకున్నారా, ఈయన ఎవరు చెన్నై నుంచి ఏమన్నా తెప్పించారా, ఇలా అడుగుతుంది. కాదండి ఈయన మా గల్లీలో ఉంటాడు, ఈయన ఇక్కడ ఉంటారు, ఈయన ఇలా పరిచయం నాకు, వాళ్ళని ఇట్లా యాక్ట్ చేయించాను, దీనికి సూట్ అవుతాడు అనిపిస్తున్నారు. ఈయనేమో నేను ఒక షాప్కి వెళ్తాను, ఆ షాప్ అతను. సో ఇలా చెప్తా ఉంటే నేను షాక్ అయ్యాను నిజంగా. అంటే ప్రతి ఒక్కటి వెరీ న్యాచురల్, ఎక్కడ కూడా ఒక ఆర్టిస్ట్ లేకపోతే ఇట్లా అని కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ తెలిసిన వాళ్ళతో అట్లా చేయించుకొని అలా చేయొచ్చు ఓకే, బట్ చేసింది అంత న్యాచురల్ గా అంత ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసుకున్నారు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అలాగే సాంగ్ విషయానికి వస్తే ఐ షుడ్ థ్యాంక్ పూర్ణాచారి గారు, ఇంత వండర్ఫుల్ లిరిక్స్ ఇచ్చారు. సో ఈ లైన్స్ ఈ పిచ్చగా బుక్ అయిపోయే లైన్స్ ఉన్నాయండి దీంట్లో ఈ సాంగ్ లో. అలాగే అనురాగ్ ప్రతి సాంగ్ ఎలివేట్ చేస్తారు, అలాగే ఈ సాంగ్ కూడా సూపర్ గా ఎలివేట్ చేశారు ఆయన కూడా. అలాగే ఈ షూట్ అంతా కూడా ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, అంత బాగా షూట్ చేశారు నిశాంత్ గారు అండ్ హోల్ టీమ్, కేబీ అండ్ ఎవ్రీవన్. సో అండ్ మెయిన్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మద్రాస్ శ్రీధర్ గారు. సో ఆయన ఫిల్మ్ చూసి ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ చేసి చేస్తున్నారు. సో ఆయనతో ప్రతి నా ఆడియో ఏదైనా కూడా మంచి హిట్ అయింది. సో వెయిటింగ్ ఫార్వర్డ్. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ సాంగ్. ప్రతి ఒక్కరు మంచిగా ఫీల్ అవ్వండి సాంగ్ ని. సో మీ బ్రేకప్ ని ఏదైనా కూడా ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి అండ్ సెలబ్రేట్ ద ఫీల్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ బ్యాక్ సైడ్ జనరల్లీ ఎవరు చెప్పరు అండ్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయి చాలా వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిలిం అండ్ డూయింగ్ ద మ్యూజిక్ ఫర్ దిస్. అలాగే ప్రేమలో ఇలాంటి ఎన్నో మంచి పాటల్ని రాసిన పూర్ణచారి గారు ఈ పాట రాయడం జరిగింది. సో కొన్ని మాటలు మీ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. కిరణ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీరు ఎప్పుడు ముందుంటారు అందరికీ తెలిసిన విషయమే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 600 పాటలు రాశానండి 14 నెలల్లో. అంటే కొన్ని సినిమాకు ఉపయోగపడే పాటలు రాస్తాం, కొన్ని కమర్షియల్ ఫార్మాట్ లో పాటలు రాస్తాం. బట్ మన కోసం మనం అందులో మనం చూపించుకునే పాటలు కొన్ని ఉంటాయి. అలాంటి పాటే ఈ సహా పాట. సో నేను ఒక మాట రాశాను, మరణం తర్వాత మళ్ళీ పుడతాను అనే ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అది ఎందుకు పుట్టిందో నాకు తెలియదు, కానీ మరణం తర్వాత పుట్టిన ప్రేమకి ఇలాగే ఉంటుందని నేను నమ్ముతాను. సో అలాంటి మాట రాసి ఒక గొప్ప సన్నివేశం నాకు ఇచ్చినందుకు నిజం భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను సపోర్ట్ అయ్యాను. అంటే మామూలుగా సౌండ్ అంటే సౌండ్ లో సినిమాలో ఉన్న విజువల్స్ అవి పెడతాను. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను సపోర్ట్ అయ్యాను. నేను షూటింగ్ అని చెప్పారు, క్యాజువల్ సాంగ్ సినిమా రిలీజ్ చేస్తూ మన వీడియోస్ ఉంటాయి కదా. బట్ ఇట్ ఈస్ ట్రెమెండస్ భయ్యా, గ్రేట్ వర్క్ కదా. అండ్ కమింగ్ టు ద మెయిన్ కాస్ట్, శివ గారు అండ్ శ్వేత గారు. అంటే వీళ్ళు హీరో హీరోయిన్ కాదు,
మన పక్కింటి వాళ్ళు లేదా మనతో చదువుకున్న ఫ్రెండ్స్ లాగాను అంటే మనమే కనిపిస్తుంటాం వాళ్ళు కొంచెం సాంగ్ రాసుకుంటుంటుంది చూసాను ఫుటేజ్ ఏంటంటే మనమే పోటీ చేస్తున్నాడు ఏంటి మనలాగే ఉంది అని ఒక పాజిటివ్ అంటే మనం నమ్మకం అయ్యేటట్టుగా ఉంటుంది వాళ్ళ పాపం నుంచి డెఫినెట్లీ సినిమాకి రిలీజ్ అయినట్టు ఫీల్ అవుతారు. అండ్ కమింగ్ టు ద సాంగ్, శేఖర్ చంద్ర గారిని నా కాంబినేషన్ లో ఉండిపోవాలన్నది అలాంటి ఒక బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఉంది. ఇందాక నేను ఒక ట్యాగ్ చూసాను ఆయనకి ద మెలోడీ మెషిన్ అని. డెఫినెట్ అది ఎవరిచ్చారో కానీ ఇట్స్ సూపర్ ఫుల్ ఐడియా. డెఫినెట్లీ ఆయన చేసిన ప్రతి సినిమా చూడండి, ఆయన పాటలు ఖచ్చితంగా హిట్. ప్రతి సినిమా ఒకటి రెండు పాటలు హిట్టిస్తూనే ఉంటారు, ఆ సినిమా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ కూడా శేఖర్ సార్ ఇట్ ఇస్ ఆల్వేస్ ప్లేజర్ అండ్ ప్రౌడ్ టు వర్క్ విత్ యు. ఇంకా చాలా రావాలి మన కాంబినేషన్ లో. అండ్ అనురాగ్ బ్రదర్ బ్రదర్ కోచ్ సినిమాలో ప్రేమ సాంగ్ కానీ, నిన్న ముందు వచ్చిన తెల్లదాయితంలో చిరక అనే సాంగ్ కానీ, ఇప్పుడు ఈ సాంగ్ కానీ ఇది చాలా బాగుండేది. అంటే ఒక ఆర్టిస్ట్ మనం ఎందుకు అతను కావాలని నమ్ముతామంటే అతను ఎంకరేజ్ చేస్తారని. సో వాళ్ళిద్దరిలాగే నేను కూడా ఈ పాటని నా స్థాయిలో నేను ఎంకరేజ్ చేశాను నేను నమ్ముతున్నాను. అండ్ సహా అనేది డెఫినెట్గా స్పెషల్ ఫిల్మ్ అండ్ ఈ పాట ఇంకా నాకు చాలా స్పెషల్. ఇలాంటి ఒక సినిమాని సపోర్ట్ చేయడానికి మా ఎవరో సింగర్ అన్న ముందుకు వచ్చారు. లక్కీ అని చాలా పెద్ద మనుషులు ఆర్జన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఇంకా మిగతా ఈవెంట్స్ లో మాట్లాడుకున్నాం. డెఫినెట్లీ ఈ పాట ఫీల్ వచ్చేది అందులో ఉన్న ఫీల్ ప్రతిదీ మనమే కనిపిస్తాం. అందులో ఆ ఫీల్ తీసుకొని ఒక్కసారి బెదలపై చీరలు తీసుకుంటాం మనస్ఫూర్తిగా నమ్ముతూ. థ్యాంక్ యూ మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి పాట రాయడం, కంపోజ్ చేయడం, పాడడం ఈ మూడు ఒక ఎత్తు అయితే అది మన దాకా రావడానికి we need support, we need a platform. And thank you so much శ్రీధర్ గారు for accepting the film and Madhura audio as well. మీ నుంచి కొన్ని మాటలు. అందరికీ నమస్తే. సాహా సినిమా చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. డెఫినెట్లీ ఈ శివకుమార్ కాసారం, శ్వేత అండ్ నిశాంత్ వీళ్ళకి ఏ రోజైతే సాహా రిలీజ్ అవుతుందో ఆ ఫ్రైడే మాత్రం వీళ్ళదే అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. టెరిఫిక్ టాలెంట్, చాలా హార్ట్ తో తీశారు సినిమా. వాళ్ళకున్న బడ్జెట్ పరిమితులతో చాలా బ్యూటిఫుల్ గా తీశారు. నేను ప్రీవియస్ గా కొన్ని చిన్న చిన్న సినిమాలు సెలెక్ట్ చేసి సపోర్ట్ చేశాను. ది బికేమ్ బిగ్ సక్సెస్. అలానే సాహా అంత పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. చాలా బ్రిలియంట్ జాబ్ బై డైరెక్టర్, చాలా చాలా బాగా చేశాడు. అండ్ కమింగ్ టు ది సాంగ్, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అది లాస్ట్ అంటే కొన్ని సంవత్సరాలు చూసుకుంటే ఇంత మెలోడీ సాంగ్, ఇంత బ్యూటిఫుల్ ఫీల్ తోని రాలేదు అని అనిపించింది. మై ఫేవరెట్ సాంగ్, అంటే రిపీట్ మోడ్ లో వింటున్నాను ఈ సాంగ్ ని. శేఖర్ చంద్ర ఫెంటాస్టిక్ జాబ్, పూర్ణాచారి అద్భుతమైన లిరిక్స్, అండ్ అనురాగ్ కుల్కర్ని తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీకి దొరికిన ఒక బంగారం గాయకుడు. వీళ్ళందరూ కలయికతో అంత బ్యూటిఫుల్ విజువల్స్ తో చాలా అద్భుతంగా వచ్చింది. అండ్ మై బెస్ట్ విషెస్ టు తేజ, ప్రొడ్యూసర్ తేజ. యుఎస్ లో ఉన్నాడు. అదే నిన్న టెన్షన్ పడుకుంటూ నాకు ఫోన్ చేశాడు, ఎలా అన్నా నేను రాలేకపోతున్నాను అంటే, యూ డోంట్ నీడ్ టు వర్రీ. ఈ నువ్వు అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి నువ్వు ఆన్ సైట్ అయితే నీకు ఇది ఆన్ సైట్, ఇది ఇక్కడ వర్క్ చేస్తున్నారు వీళ్ళు, చాలా బ్యూటిఫుల్. నువ్వు అక్కడి నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నావు. నౌ యూ గాట్ ద ఫస్ట్ కాపీ, నౌ ఇట్ ఈస్ ఇన్ అంటే మంచి వంశశేఖర్ లాంటి పిల్లలు నీకు ఉన్నారు. సో హీఈస్ గోయింగ్ టు టేక్ టు నెక్స్ట్ లెవెల్ అని ధైర్యం చెప్పాను. సో యా, ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వంశశేఖర్ గారు. అండ్ కమింగ్ టు కిరణ్ అపవరం, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ కమింగ్. అంటే ఇంకొక 11 days లో తన సినిమా ఉంది అండ్ ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాడు. ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. వెరీ బిగ్ హార్ట్ బ్రదర్. చాలా మంది సాంగ్ లాంచ్ అడిగారు అనుకోండి, అమ్మా నెక్స్ట్ వీక్ నా సినిమా ఉంది, క్రాస్ ప్రమోషన్ అవుతుంది, రకరకాల చెప్తారు. బట్ హీ హాస్ వెరీ బిగ్ హార్ట్. సో వన్స్ అగైన్ congratulations to entire team. I'm sure it's going to be the winner. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ విన్నర్ అవుతుంది. అలాగే ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మన అప్పాజీ అమరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఏ సినిమానైనా ఆదరించే మీరందరూ ఉన్నారు మా ముందర, మీడియా మిత్రులందరూ. అలాగే ఏ సినిమా అయినా ఒకళ్ళు కష్టపడి పైకి వస్తున్నారు అంటే వాళ్ళకి నేను కూడా నా వంతు సపోర్ట్ చేస్తానని వచ్చిన మా కిరణ్ అబ్బువారం గారు, అలాగే మధుర శ్రీధర్ గారు, మీ అందరికీ కూడా నమస్కారం. ఇది అంటే నేను కుమార్కి నాకు ఇంచుమించుగా చాలా కాలం నుంచి పరిచయం ఉంది. బహుశా అజ్ఞాతవాసి టైం నుంచి అనుకుంటాను, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా. కానీ కలిసి కొంచెం సోషల్ మీడియాలో వాటిల్లో కూడా యాక్టివ్గా ఉన్నాము. తర్వాత తను 2-3 సార్లు పిలిచాడు, చేద్దాం అనుకున్నాను. తర్వాత కుదరలేదు. అనుకోకుండా ఈ సినిమాలో నేను తను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత అంటే ఈ గ్లిమ్స్ చూసినప్పుడు చాలా మంచి సినిమాలో ఒక భాగం అయ్యాను అని చాలా సంతృప్తి కలిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇంకా పాట అయితే ఇప్పుడు మీరు చూసిన పాట, మీ అందరిలాగే నేను కూడా అంతగాను ఎమోషనల్ అయ్యాను ఆ పాట విని. సాహిత్యం అయితే చెప్పక్కర్లేదు, శారీ గారు ఆయన ముందు నుంచి కూడా ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే మన పాత జనరేషన్ లిరిసిస్టులు ఎవరితోటి తీసుకోకుండా అదే స్థాయిలో, అంటే ఒక వేటూరి గారి లాగా, ఒక తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారి లాగా అదే స్థాయిలో ఆయన కూడా రాసుకుంటూ వెళ్తున్నారు. నేను ఆయన పాటలన్నీ కూడా రెగ్యులర్గా వింటుంటాను. శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అంటే మనకి ఒక కాంబినేషన్ కరెక్ట్గా కుదిరితే, మన తెలుగు అరిజిత్ సింగ్ అనుకో చంద్ర కొడుకని, అలాగా ఒక మంచి కాంబినేషన్ కుదిరింది ఈ పాటకి. అది సినిమాకి చేసుకున్న అదృష్టం, సినిమాలో భాగమైన మేమందరం చేసుకున్న అదృష్టం. ఈ బ్లెస్సింగ్ సినిమాకి, అంటే ఈ పాటకే కాకుండా ఇందులో మిగతా అంటే ఈ సినిమాకి కూడా అదే ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. మీరు ఈ సినిమా చూసిన తర్వాత మా అందరినీ, బహుశా కొద్దిగా సీనియర్ అయి ఉంటాను, వీళ్ళందరూ కొంచెం ఫ్రెషర్స్ అయి ఉంటారు. కానీ నేను కూడా ఫ్రెషర్ని ఇంచుమించుగా వాళ్ళతో సమానమే. వాళ్ళు కూడా నాతో పోటీగా, అంటే నాకంటే కూడా చాలా బాగా చేశారు యాక్చువల్గా చెప్పాలంటే. ఈ సినిమా చూసి అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులు థియేటర్కి వచ్చి థియేటర్లో ఈ సినిమాని ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మన ఎమోషన్స్ సహా మౌన సహా శ్రీధరలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటిదాకా అసలు వినిపించలేదు సౌండ్. శ్రీధరలక్ష్మి నిజంగా మీకు అనుకున్నాను, అందరికీ కావాలి. వెరీ వెరీ ప్రెటీ హియర్ ఆన్ స్టేజ్, ఆన్ స్క్రీన్ యాజ్ వెల్. హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు శ్వేతా లక్ష్మణ్. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా వాళ్ళకు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వచ్చి మీ ఫిల్మ్ రిలీజ్ ఉన్నట్లు మా కోసం ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే గోపీనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంగ్ ఎలా ఉందండి, అందరికీ నచ్చిందా? మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ సాంగ్ ఇంత మంచిగా రావడానికి కారణమైన మా మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఒక్క సాంగ్ కాదు, మా ఆల్బమ్ మొత్తం అద్భుతంగా ఇచ్చారు, మామూలుగా లేదు అసలు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా లిరిసిస్ట్ పూర్ణచారి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్ గా నాకు ట్యూన్ వచ్చినప్పుడు లిరిక్స్ ఎలా వస్తాయని చాలా భయపడ్డాం, అనుకున్నాం బాగా రావాలని. బట్ మీరు ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మా సింగర్ అనురాగ్ కుల్కర్ణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ట్యూన్ కి, ఈ లిరిక్స్ కి మీరు మీ వాయిస్ తో ప్రాణం పోసి పాడారు.
థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా సారీ కొంచెం బఫర్ అవుతున్నాను, ఫస్ట్ టైం కాబట్టి ఏమనుకోవద్దు. సో ఇదంతా జరగడానికి కారణమైన మా ప్రొడ్యూసర్ తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నామంటే అంతా మీ వల్లే. బట్ ఏంటంటే శ్వేత నువ్వు మాట్లాడు, చాలా సైలెంట్ గా ఉంటావు అంటారు. బట్ నేను ఇప్పుడు ఇంతసేపు స్టేజ్ నుంచే మాట్లాడుతుంటే మీరు అక్కడ ఎక్కడో టీవీలో కూర్చొని చూస్తున్నారు. సో నెక్స్ట్ టైం ప్రతి ఈవెంట్ కి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలానే నిశాంత్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్ నాకు సహా క్యారెక్టర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యు ఆర్ ద బెస్ట్. అండ్ మా డిఓపి కేబీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. నన్ను స్క్రీన్ పైన చాలా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ. అలానే నా కో యాక్టర్ శివకుమార్, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ ఫర్ యువర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. అండ్ అలానే మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం గురించి చెప్పాలంటే, నా స్టైల్లో చెప్పాలంటే, బుర్ర బట్టి గోప్ వేస్తారు, డిఆర్టీస్ లో ఒక్కొక్కరు బుర్ర పాడు అనుకుని బయటకు వస్తారు. నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను, మన హార్డ్ వర్క్ కన్ఫామ్ గా పే ఆఫ్ అయిపోయింది. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాంగ్ ఎంత బాగుందంటే థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు లాస్ట్ బుర్రపాడు నెక్స్ట్ లెవెల్ అని ఇంట్లో గారు వెరీ నైస్. అండ్ ఇక్కడ ఎంతో మాట్లాడాలి మన డిఓపి కరుణాకర్ గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. అక్కడ మాట్లాడుతాను ఫస్ట్, ఆయన ఆల్రెడీ మాట్లాడబడుతున్నారు. అందరికీ హాయండి. ఇక్కడ మీడియా టీపీ గెస్ట్ అందరికి కిరణ్కి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన నిశాంత్ అన్నకి, కుమార్ అన్నకి. కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ సాంగ్ ఎలా ఉంది, మీ అందరికి నచ్చిందా? సినిమా కూడా అంతే బాగుంటుంది, ఈ సాంగ్ కన్నా చాలా బాగుంటుంది. సరే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను ఊకొట్టలేదు, వెంటనే థ్యాంక్ యూ చెప్పేది ఓకే. మా డైరెక్టర్ గారికి టైం కావాలంట మాట్లాడడానికి. సో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ఇంకొక సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ని ఇన్వైట్ చేయబోతున్నాను మాట్లాడడానికి. గోపీనాథ్ రెడ్డి గారు, సాంగ్ ఎలా అనిపిస్తుంది? సూపర్ అనిపిస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ సో గ్లాడ్ సీయింగ్ దట్, అంటే ఇదే ప్రొఫెషనల్ లో ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ యూజ్ చేస్తున్నప్పుడు కిరణ్ అంత క్లోజ్ గా చూస్తుండే. ఇప్పుడు ఇక్కడ చేసేది గెస్ట్ లాగా సో 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 హ్యాపీ. ఇదంతా అంటే అన్ని షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ చేసిన, ఇది ఎక్స్పీరియన్స్ చేయడం సో చాలా నిజంగా ఎప్పుడు అంటే చాలా దూరం వచ్చేస్తాను, చాలా దూరం వచ్చేస్తాను. సూపర్, వెరీ వెరీ గ్లాడ్ ఫర్ సపోర్టింగ్. మళ్ళీ అంటే మన రూట్స్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ దగ్గర నుంచి వచ్చి అంటే ఈ హీరో గారు కానీ డైరెక్టర్ గారు కానీ షార్ట్ ఫిల్మ్స్ చేసి ట్రావెల్ చేస్తున్నారు కదా, మళ్ళీ సపోర్ట్ చేయడం సో 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 హ్యాపీ అన్న. అండ్ నిశాంత్ అండ్ కుమార్ ప్రసాద్ గారు ఇక్కడికి వచ్చాక తెలిసింది వాళ్ళు కూడా మరియు షార్ట్ ఫిల్మ్స్ చేసి అండ్ లేట్ ఏంటి దిస్ ఫీచర్ ఫిల్మ్ అని చెప్పి సో గ్లాడ్, సో హ్యాపీ. దెన్ సాంగ్ అయితే సూపర్ ఉంది, లిరిక్స్ అప్డేట్ అయ్యాయి, అందరూ గారు అప్డేట్ చేశారు. అండ్ శేఖర్ చంద్ర గారు సార్ అసలు సూపర్ సూపర్ హ్యాపీ సార్. ఫస్ట్ సినిమా చేసేటప్పుడు మంచి టెక్నీషియన్ పెట్టుకుంటాం, అంటే వెరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ చంద్ర గారు లాంటి సినిమా ఒప్పుకుంటేనే హ్యాపీ. ఆయన చేస్తున్న సినిమాకి మనం ఫస్ట్ సినిమా చేస్తే వెళ్ళి సార్ ఒప్పుకుంటారో టెన్షన్ ఉంటుంది, వెళ్ళాక ఒప్పుకోవడమే సూపర్ హ్యాపీ. తర్వాత ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న డిస్కషన్, ఇంకోటి ఎవరో నీకు ఇది ఫస్ట్ సినిమా రా అని వాడి పర్స్పెక్టివ్, ఫస్ట్ సినిమా అయితే నాకేంట్రా, నా సినిమా కొత్త కాదు, సినిమా కొత్త మన ఫీలింగ్, ఈ డిస్కషన్స్ చాలా ఉంటాయి. కానీ ఒక శేఖర్ చంద్ర గారు మాత్రం ఎలాంటి టెక్నీషియన్ అంటే ఫస్ట్ సినిమా అయినా కూడా ఏదో స్టార్ డైరెక్టర్ చూసినట్టు, సరే ఈయన ఏదో కలగానే వచ్చారు కదా, ఈ ఏదో చెప్పి విన్నాము, వాళ్ళకి సపోర్ట్ చేద్దాము అనుసరించుకొని ఎప్పుడు ఉంటారు.
థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు ఫర్ ఆల్రెడీ సపోర్టింగ్ ఉంటాం. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు మీ నుంచి సంఘటన చెప్పినప్పుడు కూడా మీరు ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయం. మీరు విన్న బ్లాక్ బస్టర్స్, మీరు విన్న మీ సాంగ్స్ అంటే అసలు నేను కాలేజ్కి వెళ్ళేటప్పటి నుంచి ఇప్పటికీ మీరు ఇచ్చి పాడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. సూపర్ సూపర్ సూపర్. అండ్ ఇలాంటి టీమ్ సపోర్ట్ చేసిన సుమారేషన్ పోటీ చేసిన తేజ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఆల్ పీపుల్ అండ్ ఆల్. ఇంకా ఏమన్నా అంటే అందర్ గారు చాలా చాలా బాగా పాడారు. శ్రీవాసి గారు చాలా బాగా యాంకర్ చేస్తున్నారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్స్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు కిరణ్ గారు హిస్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఈజ్ ఆల్సో రైటర్ అండ్ ప్రొడ్యూసర్ రీసెంట్ గా. సో తిన్న ఆగిపోతుంది మన సాహితీ ఇక్కడే ఉన్నారు, మిమ్మల్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీకు యాక్టివిటీ చేయండి. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అదిరిపోయింది, అందరికీ కంగ్రాచులేషన్స్. విజువల్స్ అదిరిపోయినాయి కూడా, సీరియస్లీ చాలా బాగున్నాయి విజువల్స్. సార్ సూపర్ ఉంది సార్ సాంగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా శేఖర్ చంద్ర గారి గురించి అంటే బ్రేకప్ సాంగ్ వేయడంలో ఆయన మాస్టర్ సార్. సాంగ్ అయితే అదిరిపోయింది సార్, సీరియస్లీ విజువల్స్ అన్నీ అదిరిపోయినాయి. హీరో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అండ్ కుమార్ సారీ సంజయ్ అండ్ సాహా మీరే కనిపిస్తున్నారు, చాలా ఎమోషనల్ గా ఉన్నట్టుంది జర్నీ సినిమాలో. అండ్ మనం ఇక్కడ తెలిసినందుకు చాలా థ్యాంక్స్ టీమ్కి. మా శుభాకాంక్షలు స్టోరీ చేశారు తేజ అన్న, మనలో అందరు కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు. మళ్ళీ వెంటనే కొత్త టీం, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మా తేజ అన్నకి సినిమా మంచిగా ఆడి, మంచి పూర్తిగా కోరుకున్నాను ఈ సినిమా మంచిగా ఆడి మంచిగా చేయాలి, ఇంకా మీరు చాలా చాలా సినిమాలు చేయాలని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్పీకింగ్ ఆఫ్ తేజ గారు, ఆయన కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ముందు తేజ గారు చెప్పినట్టు తేజ గారు చాలా మంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ పార్ట్ ఆఫ్ దాట్ సునైరా స్టూడియోస్ ప్రెజెన్స్, ప్రౌడ్లీ ప్రెజెన్స్ సాహా లైఫ్ ఆఫ్ సంజు కూడా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఆయన ఇక్కడ లేరు, ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ముందుకు రండి కొంచెం మీ మాటల్లో సినిమా గురించి. అందరికీ నమస్తే అండి. మా బాబు ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం నేను మాట్లాడేది. సినిమా బాగుంది, బాగా తీశారు. ఇద్దరు అబ్బాయిలు విదేశీలోనే ఉంటారు, సుమేరా మన్మరాలు. నిశాంత్ బాగా తీశారు. మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్. ఈ సినిమా చూస్తే లైఫ్ నాదిగా గుర్తొచ్చింది. మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ జాబ్. ఈ సినిమా చూస్తే లైఫ్ అంతా బాగా చూసినట్టు అనిపించింది. బాగా శ్వేత గారికి, నిశాంత్ గారికి అందరికీ నమస్తే అండి. మేము ఇంతకుముందు టీవీసీ దానికి లేము. అబ్బవరం వారికి అందరికీ నమస్తే. కిరణ్ అబ్బవరం గారికి. హలో అండి, నేను అదే అమెరికాలో యుఎస్ఏలో మేము ఈ సినిమా చూసాము, టీవీలో చూసాము. చాలా చాలా బాగుంది. అందులో అంతా సినిమా అయిపోయినంత వరకు చాలా సస్పెన్స్గా ఉంటుంది. లాస్ట్ చూసినంత వరకు కూడా మనకు క్లియరెన్స్ రాదు, లాస్ట్లో వచ్చేస్తుంది. లాస్ట్లో ఆయన ఇప్పుడు పాటలో చూసినట్టు చాలా బాగుంది. ఓకే ఓకే. అలాగే మన కిరణ్ అమ్మవారి కిరణ్ గారికి అదే సంగీతం చాలా బాగుంది. చాలా శేఖర్ గారు చాలా చాలా మంచిగా తీశారు సంగీతంలో. ఇంకా పూర్ణచారి గారు అందరినీ అన్నారు. అందరికీ థ్యాంక్స్. చూని వచ్చిన వాళ్ళకు ప్లస్ మా వాళ్ళకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్స్ సో హోల్సమ్. అండ్ నెక్స్ట్ మనకి ఎంత బాగా సంజు లైఫ్ స్టోరీ చెప్తున్నారు, మరి సంజు మాట్లాడడానికి కూడా రావాలి కదా. లెట్ మీ ఇన్వైట్ శివకుమార్ గారు టు కమ్ ఫార్వర్డ్. అందరూ
అందరికీ నమస్కారం అండి. సరే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, గెస్ట్లకి, కిరణ్ బ్రోకి, గోపీనాథ్ బ్రోకి, సాయి తేజకి థ్యాంక్ యూ, మంగళశ్రీధర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. నేను ఫస్ట్ కిరణ్ బ్రోతో స్టార్ట్ చేస్తాను. కిరణ్కి నాకు 2017 నుంచి పరిచయం. మేము షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఒకరికొకరు మెసేజ్ చేసుకునే వాళ్ళం. మీ కంటెంట్ బాగుందంటే మీ కంటెంట్ బాగుందని చెప్పని ఇట్లా పిన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే కిరణ్ నాకు ఇన్స్పిరేషన్. ఈ మాట నేను ఏదో కిరణ్ ఇక్కడ గెస్ట్గా వచ్చాడని నేను చెప్పట్లేదు. నాకు 2 సాలిడ్ రీజన్స్ ఉన్నాయి, నేను చెప్తా. నేను ఏదో ఊరికే గెస్ట్గా వచ్చాడని చెప్పి చెప్పట్లేదు. ఫస్ట్ రీజన్, షార్ట్ ఫిల్మ్స్ నుంచి చాలా మంది యాక్టర్లు వచ్చారు, కానీ ఇక్కడ సక్సెస్ అయింది కిరణ్ ఒక్కడే. సక్సెస్ అయిన ఇప్పుడు గొప్పడే. సెకండ్ రీజన్, కిరణ్ గ్రాఫ్ చూస్తే స్టార్టింగ్ రాజావారు రాణి గారు కానీ ఎస్ఆర్ కళ్యాణ్ కానీ బ్లాక్ బస్టర్స్ కొట్టి తర్వాత కొంచెం డిప్ ఉంటుంది. డిప్ తర్వాత మామూలుగా మా సర్కిల్ హైపే ఉన్నారు కానీ ఇంకా షెడ్కే ఈ టైప్ డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత కొడితే కివరాంప్ ఇప్పుడు చెన్నైలో వచ్చాడు. లాంగ్ బ్లాక్ బస్టర్లు సినిమా మళ్ళీ లేచాడు. సింపుల్ గా చెప్పాలంటే ఒక్కసారి పడి లేచినండి ఎవరు ఆపలేదు, ఎవరు ఆపలేదు. ఇంత బిజీ షెడ్యూల్లో 8 days లో చెన్నైలో స్టోరీ సినిమా రిలీజ్ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పిల్లల గంటకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. ఆల్ ది బెస్ట్ బ్రో, కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకోటి, బేసిక్ గా మీటర్ మూవీ ఇద్దరం కలిసి పని చేశాము. ఆ షూట్ జరుగుతున్నప్పుడు నాకు కామెడీ గురించి చెప్పాడు. ఇట్లా ఒక మూవీ చేస్తున్నాము, ఇట్లా పోస్ట్ మ్యాన్ మూవీ చేస్తున్నాం, చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా అందరికీ నచ్చుద్ది అని చెప్పాడు. దాని తర్వాత రీసెంట్ గా ఇంకోటి, ఫస్ట్ సినిమా, ఈ సినిమాని ఫస్ట్ ఆడియన్ కిరణ్ ఆల్రెడీ సినిమా చూశాడు. ఆ రోజు కలిసినప్పుడు నా చంద్రబాబు స్టోరీ గురించి చాలా బాగా చెప్పాడు. ఖచ్చితంగా పక్కకి పెట్టమని. మా కూడా అంత కాన్ఫిడెంట్ చెప్పాడంటే ఖచ్చితంగా కొడతాడు. ఆల్ ది బెస్ట్. సార్ నేను లైవ్ గా వచ్చేస్తాను, ఏమనుకోదు. కేరీ కేబీలో నాకు నచ్చింది తెలుసా, బేసిక్ గా అంటే టేక్ నేమ్స్. నేను ఫస్ట్ ఒక కెమెరామెన్ కలిసాను ఈ సినిమాకి. కలిసినప్పుడు మాట్లాడుతుంటే మనోడు ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఒక రోజు షూట్ అంటే నాకు 2 nights కావాలి, అది కావాలి, ఇది కావాలి, నాకు రెమ్యూనరేషన్ తక్కువ వచ్చినా పర్లేదు, బట్ నాకు క్వాలిటీ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని చెప్పిన పెద్ద లిస్ట్ ఇచ్చాడు. లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్ చూస్తే అసలు చిన్న సినిమా అనేది మీ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మనోడు వచ్చాడు. ఎంత మినిమల్, నేను సీరియస్ గా చెప్పాలంటే చాలా మినిమల్ అడుగుతాడు. నేను నా డౌట్ అసలు ఇది సరిపోతే లేదు, సరిపోతే ఇది సరిపోద్దా అంటే నేను చూడన్నా అంటాడు. నిజంగా సినిమా డైలాగ్ ఉంటుంది గోపాల మూవీలో, వేగం నడిపేవాడు తండ్రిలో ఉండదు, నడిపేవాడు మరాళ్ళే ఉంటారని చెప్పని. నిజంగా ఈ విజువల్ అంత బాగా వచ్చిన, సింపుల్ చెప్తున్నాను, మాకు పెద్ద టీం లేదు, ప్రొడక్షన్ హౌస్ లేదు, ఏం లేదు. మేము నిజంగా మా వెనకాల ఉన్నది ప్రొడ్యూసర్ యూఎస్ లో ఉంటాడు. మేము సింపుల్ గా అన్ని కలిసి చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూసిన సాంగ్ సెట్ మొత్తము విశాంతి కేబీలో వేశారు. అంటే మా ఏరియాలో మేము సెట్ వర్క్ కోడ్ చేసుకోవాలి, మేమే చేసుకున్నాం మొత్తం. థ్యాంక్ యూ కేబీ. సాయి థ్యాంక్స్ ఫర్ కమింగ్. నాకు ఈ తిమ్మరాజపల్లి పూల యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. పూర్ణాచారి గారు ఏం చెప్పాలంటే ఆయన మంచి లిరిసిస్ట్, నేను ఎప్పుడు కానీ కానీ ఆయన ఈ సాంగ్ లో మరణంలోనూ మళ్ళీ పుట్టానుగా అని చెప్పి లిరిక్ రాశారు. అది మీకు సినిమా చూసిన తర్వాత లిరిక్ వాల్యూ అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు కథ మొత్తం ఒక డైలాగే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. శేఖర్ చంద్ర గారు సార్, మీరే మా సూపర్ స్టార్ సార్. ఇదే మాట నేను ప్రతిసారి అంటాను కలిసినప్పుడు, మీరే మా సూపర్ స్టార్ సార్ అని. మేము అందరం కొత్తగా, మేము ఎవరో మీకు తెలియదు, బట్ మాకు తెలియదు, మీ అందరికి తెలిసిన శేఖర్ చంద్ర గారు ఒకటి. ఆయన నాకు నచ్చిన విషయం ఏంటంటే, ఆయన పెద్దలు వచ్చినా ఒకేలా మాట్లాడతారు, చిన్నలు వచ్చినా ఒకేలా మాట్లాడతారు. ఇప్పటి వరకు మేము చాలాసార్లు కలిసాము, సరదాగా మాట్లాడుకుంటాం, జోరుగా జోకులు వేసుకుంటాము. ఆయన ఏ రోజు కూడా కుమారుని ఓడిపోయాడు, కుమారుడు రాయని అంటాడు. అంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. అది నిజంగా గ్రేట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ సమాప్తి సినిమా నాకు చాలా ఇష్టం. ఆల్ ది బెస్ట్ ఫర్ లవ్ జాతర. శ్వేత సాలుడు సార్, శ్వేత లక్ష్మి విజయనగరం అన్నది చాలా బాగా చేసింది. నిజంగా నేను ఇప్పటి వరకు షార్ట్ ఫిల్మ్స్ ఒక 30 షార్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను, కానీ నేను చూసిన బెస్ట్ యాక్టర్ ఇస్తాను. తనని నేను ఇంత బాగా చేయగలిగాను, అదైతే నిజం.
భారతి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. భారతి గారు నేను అర్రమాన్స్ అనే వెబ్ సిరీస్ లో మా మదర్ క్యారెక్టర్ చేసింది. అప్పటి నుంచి నాకు బాగా అభిమానం అనమాట, అందుకే పిలిచి మరి థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అప్పాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, పిలవగానే అంత బిజీగా వచ్చి చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిశాంత్ గురించి చెప్తే నేను డబ్బా కొనుక్కున్నట్టు ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మా రిలేషన్ గురించి ఫస్ట్ మేము ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం 2018లో శర్మ తేజని అని, తర్వాత ఒక వెబ్ సిరీస్ చేశాను అర్రమాన్స్ అని, తర్వాత ఇద్దరం కలిసి రివ్యూ చేసాం. ఇంకా మీరే అర్థం చేసుకోండి అది ఎలాంటి ఎంత మంచి ఫ్రెండ్షిప్ అనేది. ఈజ్ ద బెస్ట్ అంతే. నాకు ఒక డెబ్యూటీ బెస్ట్ డైరెక్టర్ దొరికాడు అంతే. లాస్ట్ తేజన్న మామూలుగా ప్రొడ్యూసర్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆయనకి ఇలాంటి లక్షణాలు ఏమి లేవు. అసలు ప్రొడ్యూసర్కి వచ్చిన లక్షణాలు లేవు. ఎందుకంటే మీరు ప్రొడ్యూసర్ ఏం చేయాలి, డబ్బులు పెట్టినప్పుడు ఇంత పెట్టాను ఇంత రావాలి, పోనీ నా డబ్బులు నాకు రిటర్న్ రావాలి అనాలి. కానీ ఆయన ఏమన్నారు, ఫస్ట్ ఇంకా గుర్తుంది కాల్ మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, మీరేం పట్టించుకోవద్దు, ఈ సినిమాతో నువ్వు నిశాంత్ ఇండస్ట్రీలో సెట్ అయిపోవాలి. మళ్ళీ వెనకటి అంటే ఆయన చూసినప్పుడు నాకు సీతరామరావు వెళ్ళే సినిమా చెట్ల వేళని మామూలు గుర్తొస్తాడు. ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు పాజిటివ్ గా సూపర్ అయ్యి అంటా ఉంటారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి మా డిజిటల్ టీమ్ కాశీ గారికి, కాశీ శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అది మా లేడీస్ కి అందరికీ మీ గురించి మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అందరి గురించి శివకుమార్ గారు. అండ్ లెట్ మీ మేక్ ద కెప్టెన్ ఆఫ్ దిస్ షిప్ మన నిశాంత్ గారు. హాయ్ అందరికి. ముందుగా ప్రెస్ వారికి, మీడియా వారికి, వచ్చిన కృష్ణగారికి, కిరణ్ గారికి, గోపినాథ్ గారికి, సార్ అందరికి, సాయి గారు, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నేను సినిమా గురించి మాట్లాడుస్తే ఫస్ట్ మాట్లాడాల్సిన పర్సన్ తేజన్న, తేజ అనిపించన్న ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సో సునారా స్టూడియోస్ అని పెట్టి మా లిటిల్ ప్రొడ్యూసర్ కూడా ఇక్కడే ఉంది సునారా. సో ఆయన ఇప్పుడు నేను ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతూ ఇవేం జరుగుతుంది అంటే మెయిన్ రీజన్ ఆయనే. సో ఆయన గురించి ఫస్ట్ చెప్తామని చెప్తున్నాను. సో చూసారా సాంగ్ అందరికి నచ్చింది కదా, సాంగ్ అందరికి నచ్చింది కదా. యా సో అదే ఏదో మాట్లాడాలనుకున్నాము. యా సో నెక్స్ట్ మా సినిమా ఇది మెయిన్ సాంగ్ ఇవ్వాలి కాబట్టి శేఖర్ భర్య గారు సార్ని ఫస్ట్ టైం కలిసాను. ఆయన నాకంటే ఎక్కువ ఎక్సైట్ అయిపోయారు సాంగ్ స్టోరీ చెప్పినప్పుడు. అదేంటి నిజంగా అంత బాగుందా ఆ స్టోరీ నాకే డౌట్ వచ్చింది కొద్దిగా. అంటే నాకంటే ఎక్కువ నమ్మారు. అందుకే మీరు ఇప్పుడు అవుట్పుట్ చూసాను కదా సాంగ్ ఇది ఇంత బాగా వచ్చింది. పూర్ణాచారి గారు లిరిక్స్ అంటే చింపేశారండి. మరణంలోనూ మళ్ళీ పుట్టాను కానీ లైన్ ఆ రోజు నేను కాల్ మాట్లాడాను సార్తో. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన లైన్ అని ఆయన చెప్పారు. మాకు సాంగ్ లో చాలా లిరికల్ వాల్యూ ఉన్న సాంగ్ ఇది. సో సినిమా ప్రమోషన్ కూడా ఫస్ట్ ఈ సాంగ్ తో మొదలు పెడదామని చెప్పేసి డిసైడ్ చేశాను. సో అంతా వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాలో సంజు సంజు వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మీరు సినిమా చూసాక మీ ఇంటికి తీసుకెళ్తారు. 2 రోజులు వాళ్ళు మీతో ఉంటారు, అది గ్యారంటీ. ఆ ఇద్దరు 2 క్యారెక్టర్లు మీతో ఉంటారు 2 రోజులు. ఇది నేను మళ్ళీ రిలీజ్ తర్వాత కూడా మాట్లాడతాను. వాళ్ళ గురించి ఇంకా మాట్లాడాలి, కమింగ్ ఈవెంట్స్ లో మాట్లాడతాను. నెక్స్ట్ కర్ణాటక కేవీ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. ఇప్పుడు నాకు బేసిక్ గా డైరెక్టర్ కి రైట్ హ్యాండ్ ఇంకా హాఫ్ ఆఫ్ రైట్ హ్యాండ్ ఉంటుంది ఇలాంటి మాట్లాడతారు. బట్ కేవీ సపోర్ట్ కేవీ ఉండడం వల్లే ఈ సినిమా ఈ స్టాండర్డ్ లో విజువల్ చూసారు కదా, కేవీ వల్లే మెయిన్ రీజన్ అంతా. సో మెయిన్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ నాకు ఈ సినిమాకి కర్ణాటక. ఇంకా సినిమా గురించి చెప్పాలి కదా, ఏం లేదా సింపుల్ అండ్ సీదా బాధ ఏంటంటే అందరం కొంతలం చిన్నలం అందరం కలిసి సినిమా చేసినాం, మంచి సినిమా చేసినాం, చాలా మంచి సినిమా చేసినాం. ఇదే మాట రేపు పొద్దున థియేటర్ నుంచి బయటకు వచ్చి మీరు అందరూ చెప్తారని ఎదురు చూస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ నిషాద్ గారు. అండ్ సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ కన్సిస్టెన్సీ. అలాగే ఏదైనా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అంటే నాకు తెలిసి అది మీరు మాత్రమే చేయగలరు. అండ్ షార్ట్ ఫిలిమ్స్ తో జర్నీ స్టార్ట్ చేసి నౌ హీ ఈస్ హియర్ విత్ బ్యూటిఫుల్ సారీ మర్చిపోయాను చెప్తాను. సారీ బికాజ్ ఆఫ్ హ్యాపీ బర్త్డే ఫస్ట్లీ. సో ఇంత బిజీ షెడ్యూల్లో మా కోసం వచ్చారు. అండ్ ఇంకోటి నేను ఇంపార్టెంట్ చెప్పడం మర్చిపోయాను. మా సినిమాకి ఇంతకుముందు మా హీరో చెప్పినట్టు ఫస్ట్ ఆడియన్స్ కిరణ్ అబ్బవరం గారే. ఆయన ఆ రోజు చూసి మా సినిమా గురించి మాట్లాడిన మాటలు మాకు చాలా దృష్టి ఇచ్చాయి. అంటే మీకు అందరికి తెలుసు, కొత్త వాళ్ళు చిన్న వాళ్ళంటే బయటగా చూస్తారు. బట్ ఆయన ఆ రోజు రిసీవ్ చేసుకునే విధానం, సినిమా చూసి జెన్యున్ గా బయటకు వచ్చి ఆ రోజు నాతో మాట్లాడారు. అవి ఇంకా గుర్తున్నాయి. అవి బయట చాలా చాలా బాగుంది, తగ్గిపోయిందని చెప్పారు, ఇదే మాట చెప్పారు. సో అది చాలా దృష్టించింది మా టీంకి. ఇప్పుడు కూడా ఇంత బిజీ షెడ్యూల్లో ఇంకో వారంలో చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ పెట్టుకొని మేము పిల్లగానే వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అయితే పక్క ఎవరు మిసాలేదు. ఓకే, యా నాతో చెప్పారు పర్లేదు. థ్యాంక్ యూ. అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కిరణ్ అబ్బవరం గారిని మించిన వారు లేరు. అండ్ ఆయన ప్రమోషన్స్ లో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు ఆయన సినిమాలకి. బట్ ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ ఉందనగా ఇప్పుడు ఇక్కడికి రావడం ఇట్ మీన్స్ అ లాట్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్ ఆఫ్ us. సో ఇలాగే మీరు చాలా మంది యంగ్స్టర్స్ ని ఇన్స్పైర్ చేయాలి మా లాంటి వాళ్ళని నేను కోరుకుంటున్నాము. ప్లీజ్ సార్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న మీడియా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన చాలా మందికి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ, నిజంగా కొత్త వాళ్ళు కదా, ఫస్ట్ సినిమా కదా, మీ కేకలు వరకులు వాళ్ళకి చిన్న బూస్ట్ ఇస్తాయి. వాళ్ళని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సాహా సుమయ స్టూడియోస్ తేజ బ్రో ఈజ్ మై ఫ్రెండ్. అంటే కొంత మాట్లాడుతున్నప్పుడు నాకు ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మామూలుగా ఇందాక కుమార్ బ్రో అన్నట్టు ప్రొడ్యూసర్ అన్న తర్వాత నా డబ్బులు ఎంత వచ్చేసాయి, నాకేంటి అనే బేసిక్గా ఎవరికైనా క్వశ్చన్ ఉంటుంది, పెట్టడానికి రావాలి అది అని. తేజ బ్రో నాకు కాల్ చేసినప్పుడు 2 నెలలు సినిమా తీసాను, ఒకసారి చూడండి అంటే నేను సినిమా చూసి నా రిపోర్ట్ నేను ఇచ్చాను, నాకు ఇది అనిపించింది బ్రో అని చెప్పగానే తేజ బ్రో నాకేం లేదు, నేను పెట్టిన డబ్బులు వస్తాయా రావా అన్నది మ్యాటర్ కాదు, టీమ్ 2 years ఎఫర్ట్స్ పెట్టేశారు, డైరెక్టర్ కానీ హీరో కానీ మొత్తం 2 years నుంచి స్ట్రగుల్ అవుతున్నా అన్నారు. నా ఓన్లీ కంగారు ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు లైఫ్ సెట్ అయితే చాలు, నా డబ్బులు సరే నేను రివర్స్ లో ఉన్నాను, రూపాయి సంపాదించుకుంటాను, వాళ్ళ వాళ్ళిద్దరు అంటే ఎంటైర్ టీమ్ సాహా హీరోయిన్ కానీ అన్న శ్వేత కానీ ఇలా సెట్ అయిపోతే చాలు అన్న మాట ఒకటి అన్నారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఫస్ట్ సినిమా అన్నప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి అంత రాదు, అంటే థియేటర్కి ఆడియన్స్ పరిగెత్తా వస్తారని నమ్మకం ఉండదు. ఇక్కడ ఎంతవరకు రిలీజ్ ఎలా దొరుకుతుంది, ఎంతవరకు రీచ్ ఉంటుంది అన్నది ఒక భయం ఎప్పుడూ ఉంటుంది. కానీ తేజ బ్రో థ్యాంక్ యూ సో మచ్. మా ఫెటర్నిటీ అంటే మా షార్ట్ ఫిలిం ఫెటర్నిటీ నుంచి ఒకరిని నమ్మి మీరు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బయటికి తీసుకొచ్చినందుకు కుమార్ బ్రోని థ్యాంక్ యూ సో మచ్ తేజ బ్రో ఫర్ దట్. మా శేఖర్ చంద్ర అన్న చెత్త కొట్టేశారు అన్న, అసలు పాట ఏంటంటే అసలు వేరే ట్రాన్స్ లోకి వెళ్ళినా నిజంగా చాలా బాగుంది. సమ్మతమే నాకు అప్పుడు చాలా మంచి ఆల్బమ్ ఇచ్చారు, గోపిని చేసిన సమ్మతమే సినిమా. ఈ పాట నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. పూర్ణ గారు సార్ నాకు చరణాలు 2 చాలా బాగా నచ్చేసారు. మీరు అన్న చిన్నాక కొన్ని పాటలు సినిమా కోసం రాస్తాం, కొన్ని పాటలు ఇంట్లో వాళ్ళ కోసం డబ్బుల కోసం రాస్తాం, కొన్ని పాటలు మన కోసమే రాసుకుంటాం. ఈ పాట అయితే అది అర్థమవుతుంది సార్, మీకోసం రాసుకున్నారు, ఇది చాలా బాగుంది సార్. అలాగే పిఓపి గారికి కర్ణాటకలో ఆల్ ద బెస్ట్. ఇంకా అనురాగ్ కులకర్ణి గారి గురించి మాట్లాడాలి. ఆయన పాడుతుంటేనే అర్థమైపోతుంది అక్కడ ఎంత ఫీల్ అయి పాడారని, విజువల్ గా కూడా అర్థమవుతుంది. అనురాగ్ కులకర్ణి బ్రో ఈరోజు రాలేదని తెలిసింది, అండ్ చాలా అంటే చాలా బాగా పాడారు. మీ వాయిస్ ఈ సాంగ్ చాలా పెద్ద ప్లస్ అవుతుంది. ఐఎమ్ షూర్ ఈ పాట చాలా గట్టి ప్లేసెస్కి వెళ్తుంది, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఇంకా శ్వేత అమ్మ, నేను సినిమా చూసేటప్పుడు చాలా కష్టం ఉంది ఆ రోల్ ప్లే చేయడం. నాకు అడిగిన ఫస్ట్ సినిమా అమ్మాయి సినిమా అంటే ఫస్ట్ సినిమా అంటే అనింది. బేసిక్గా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో,
ఆ అమ్మాయి అది చేయడం అన్నది చాలా ఫస్ట్ థింగ్, నేను చెయ్యాలా లేదా అన్నది చాలా మంది ఆలోచిస్తారు. ఆ అమ్మాయి ఆ రోల్ చేయడానికి యాక్సెప్ట్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ తింటూ ఉంటది. ఆ రోడ్ లో కానీ ఆ సీన్స్ కానీ చేయడం అన్నది చాలా టఫ్. కొన్ని సీక్వెన్స్లు చూసి మనకి ఓ ఫీలింగ్ ఉంటుంది కదా, అరే ఏమైపోతే వాళ్ళకి ఈ అమ్మాయి ఎలా చేసింది ఇక్కడ అని చెప్పి. నేను విన్నాను అమ్మాయి గురించి, అంటే షూట్స్ లో మామూలుగా కొన్ని గొర్రెల మేకింగ్ చేస్తాం కదా కొన్ని, ఆ టైంలో డ్రెస్ మార్చుకోవడానికి కానీ ఇబ్బంది అయితే అక్కడే అమ్మాయి సపోర్ట్ చేసింది. ఎప్పుడు అమ్మాయి షూటింగ్ ప్రాసెస్ లో అమ్మాయిని సపోర్ట్ చేస్తే సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. నువ్వు అంటే అంతమంది అబ్బాయిల్లో నువ్వు ఒక్కదానిగా ఉండి వాళ్ళకి అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ దట్. నాకు సినిమా చూసినంత ఆ ఫీలింగ్ అనిపించింది, అమ్మ అంత బాగా సపోర్ట్ చేసిందిరా అని. అలాగే నిశాంత్ బ్రో ఫస్ట్ సినిమా డైరెక్టర్, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. తర్వాత సినిమా అన్నప్పుడు నేను సినిమా ప్లే అయినప్పుడు చూస్తాను అనమాట, సరే ఏం చేశాడు చూద్దాం అని చెప్పి. వెళ్తూ అసలు ఎక్కడైనా అదే ఈ అబ్బాయి ఎలా కనెక్ట్ చేసాడంట్రా, ఎమోషన్స్ అన్ని భలే తీసుకొచ్చాడు ఏంటంటే అసలు క్లియర్ వస్తుంది, డ్రామా చాలా బాగా వర్కౌట్ అవుతుంది, క్యారెక్టర్స్ సస్టైన్ అవుతున్నాయి. అసలు సంజయ్ అనే క్యారెక్టర్ బిగినింగ్ షార్ట్ దగ్గర నుంచి బుక్ అయిపోతున్నాం, నెక్స్ట్ ఏం జరుగుతుందరా అసలు ఏమవుతుంది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ వరకు అసలు ఏమి క్లియరెన్స్ గా తీసుకెళ్ళాడు. సెకండ్ హాఫ్ లో కొన్ని బ్లాగ్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్ రైటర్ లా చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ విషయంలో జెన్యున్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నానంటే అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరూ డబ్బులు పెడతారు రావాలి అని చెప్పి, మీరు అది గట్టిగా కాన్ఫిడెంట్ గా ప్రూవ్ చేస్తేనే వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చిందో సినిమా తీస్తారు. అది మీరు నిలబెట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. తేజబ్రాకి డబ్బులు వస్తాయి అని నమ్ముతున్నాను. ఇంకా కుమార్ బ్రో 10 ఏళ్ల పరిచయం, 2016, 2017లో షార్ట్ ఫిలిమ్స్ కలిసి చేసేవాళ్ళం. నేను ఎప్పుడన్నా చూసినప్పుడు అన్న మీ షార్ట్ ఫిలిం బాగుందని మెసేజ్ చేసేవాడిని, నాకు కిరణ్ ఇది బాగుందని మెసేజ్ చేసేవాడు. 10 ఏళ్ళ జర్నీ, 30 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ సినిమా సాహా. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆయన కళ్ళల్లో కొన్ని సీన్స్ లో నీళ్లు ఉంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే 10 ఏళ్ళు మోసిన పెయిన్ ని కసిగా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ ద్వారా మొత్తం ఆయన రిలీజ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. నేను చాలా సీన్స్ చూస్తున్నంతసేపు నేను తన మొహాన్ని చూస్తున్నాను, సీన్ అయిపోయిన తన మొహాన్ని చూస్తుంటే నాకు అదే ఫీలింగ్, అరే సరే వర్కౌట్ అవ్వలేదని వెళ్ళిపోకున్నా 10 ఏళ్ళు ఉండి ఏదో ఒక రోజు అవ్వకపోనా అని ఒక కాన్ఫిడెన్స్ తో ఉంది. కొత్తగా ఆయన నిజంగానే ఇలాంటి సీన్స్ అన్ని దొరకడం అదృష్టం. ఆ సీన్స్ అన్ని తన జర్నీ రిఫ్లెక్ట్ చేసినట్టుంది, పెయిన్ అన్ని కనెక్ట్ అయిపోతున్నాడు. ప్రతి షాట్ లో నాకు ఆయన కసి అనిపించింది. 10 ఏళ్ళ నిరీక్షణ నాకు దొరికింది, నేను చూపించాలరా అని చెప్పి. సినిమా అయిపోయింది, చాలా బాగా చేశాడు కుమార్ అన్న అభివృద్ధితో. ఖచ్చితంగా నీకు చాలా మంచి పేరు వచ్చిందన్నాను. నాతో ఉన్న చదువు కొద్దీ పర్సనల్ గా కొన్ని షేర్ చేసుకోవాలి, రెండు కూడా బయటకు వెళ్ళి సరదాగా మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. ఇంకేంటో ఎలా ఉన్నారు ఏంటి అంటే ఇది చెప్పొచ్చో లేదు నాకు తెలియదు, బట్ తెలియాలి కాబట్టి కొంతమంది పోయిన యాక్టర్స్ పోయిన ఎలా ఉంటుందని చెప్పి బయటకు వచ్చి ఊరికి అలా నిలబడుకొని మాట్లాడుతూ నవ్వుకుంటున్నాం, సినిమా బాగుందని చెప్తున్నాను. ఆయన ఫేస్ లో స్మైల్ ఉంది, ఆయన నవ్వుతున్నాడు కానీ కళ్ళల్లో నీళ్ళు ఉంది. నాకు చెప్పాలా వద్దని ఆలోచిస్తున్నాడు. ఏమేమి ఏదో ఆలోచిస్తున్నారు చెప్పండి అంటే అప్పుడు మీరు కాబట్టి చెప్తున్నాను, మనం అక్కడి నుంచే వచ్చాం, మీకు ఒక్కరికి అర్థమవుతుంది కాబట్టి చెప్పాలనిపిస్తుంది, మా టీంలో కూడా ఎవరికి చెప్పలేదని చెప్పి చేతిలో నుంచి అలా ఫోన్ తీసి ఆయన అకౌంట్ ఓపెన్ చేశాడు అనమాట. ఓపెన్ చేస్తే నాకు తెలిసి మైనస్ లో ఉండేటప్పుడు 2,000, 3,000 లేని పరిస్థితి. ఆయన చెప్తున్నాడు బ్రో అసలు హోప్ వదిలేసాను, ఒకనొక టైంలో వెళ్ళిపోతామా ఏదో పని చేసుకున్నామని, కానీ లేదు చెయ్యాలి, ఇన్ని రోజులు ఎఫర్ట్స్ పెట్టింది ఏదోసారి కనిపించాలి కదా అని. ఇంటి రెండు కట్టలేని పరిస్థితి, నా దగ్గర ఒక కుక్క ఉంది, దానికి మాత్రం ఫుడ్ పెట్టాలనిపిస్తుంది. నాకు దానికి ఇద్దరిని ఉంటాం, ఒక కుక్క నేను మాత్రమే ఇంట్లో ఉంటాం. ఫుడ్ కోసం ఎంత స్ట్రగుల్ అవుతున్నాను. కానీ ఈ సినిమా ఒక్కటి రిలీజ్ అవ్వాలి బ్రో, హోప్ అంతా దీని మీద పెట్టుకున్నాను. ఈ సినిమా రిలీజ్ అయితే ఒక రిజల్ట్ వస్తే నా జీవితం మారుతుందని నమ్ముతున్నాను బ్రో, దీనికోసమే మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాను అంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. డబ్బు సాయం అనేది మనం ఉన్న పరిస్థితుల్లో ఏదో రూపాయి అటు ఇటు చేయొచ్చు కానీ ఇక్కడ డబ్బు సాయం మ్యాటర్ కాదు. అంటే డబ్బే కావాలనుకుంటే ఎప్పుడో మధ్యలో వెళ్ళిపోయాడు, కానీ డబ్బుగా దానికి కావాల్సింది ఒక చిన్న హోప్. ఇన్ని రోజులు వెయిట్ చేశాను రా, ఆర్టిస్ట్ గా సినిమా చేశాను, ఈ సినిమా చూసి బాగుంది అని ఒక 10 మంది అంటే నాకు ఇంకో సినిమా వస్తుంది, దాని చిన్నగానే ఎదుగుతానని ఒక చిన్న హోప్ కావాలి. కుమార్ బ్రో మీరు అందరూ సినిమా చూసి ఆ హోప్ ఇస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఐ హోప్ సినిమా మీ అందరికీ నచ్చాలి. మంచి ఎమోషనల్ డ్రామా,
కొన్ని సీన్స్ అసలు కొత్త వాళ్ళు యాక్ట్ చేశారా అన్నట్టు ఉంటాయి కొన్ని సీన్స్. కుమార్ గో కానీ శ్వేత కానీ వాళ్ళిద్దరూ చాలా అంటే చాలా బాగా చేశారు. నిజంగా సినిమాకి సాహాకి లైఫ్ పెట్టేశారు ఇద్దరు. రేపు మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందని మేము నమ్ముతున్నాము. అండ్ వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి చూస్తున్నాను అన్నమాట. నేను తేజ కూడా అన్ని పంపిస్తుంటే చిన్న సినిమాలే కొత్త వాళ్ళని కాకుండా వాళ్ళకందరికీ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ యా, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. మీకు నచ్చితే టికెట్ కొనుక్కొని ఆడియన్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అయితే ఇప్పుడు సినిమా చూడండి. అండ్ ఐ హోప్ ఖచ్చితంగా ఈ సినిమాకి అంతా మంచి జరగాలి, మా తేజ బ్రోకి డబ్బులు రావాలి. యా, ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సాహా. థ్యాంక్ యూ కిరణ్ గారు. ఓన్ చేసుకొని పేరున